అయిపోయింది, మారు మనసు పొందేసాం, అయిపోయింది, మేము ఎప్పటి నుంచో క్రైస్తవులు అండి. ఎవరికి కావాలి ఎప్పటి నుంచో క్రైస్తవులు అయితే? ఎవరికి కావాలంటే ఎప్పటి నుంచో క్రైస్తవులు అయితే అక్కడ కావాల్సింది ఏంటి అని అంటే, మారు మనస్సు పొందిన తర్వాత అంట అవి క్రియల రూపంలో కనబడాలి. హల్లెలూయా చెప్పండి. అందుకనే బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ చెప్పండి. క్రీస్తుకు ముందు, క్రీస్తు తర్వాత. క్రీస్తుకు ముందు ఎలా ఉన్నాం? ఎలా పడితే అలా ఉన్నాం. క్రీస్తు తర్వాత ఎలా ఉన్నాం? ఎలా పడితే అలా లేమే. అందుకనే ఒక ఆవిడ పాట రాశారు, నా స్టైల్ మారింది. ఇదివరకు ఎలా ఉంది స్టైల్ ఇది? ఇప్పుడు ఎలా ఉంది? పెద్దోళ్ళు కనబడితే బుద్ధిగా. ఇదివరకు ఎక్కడ నడిచావు? చెట్ల కింద. మూడోది చూపు మారింది. ఉంది, డైలాగ్ ఉంది. దేంతో చంపేస్తారంట? కంటి చూపుతోనంట. నిజం, చూశాను అక్షరాలా నేను. వచ్చేస్తున్నాయి షోలాలు ఇలాగా. ఇదివరకు పాత సినిమాల్లో చూపించేవారు కదా, ఇలా ఎగురుకుంటూ వచ్చినట్టు. విషపు చూపు ఎవరు పెట్టారంటే? విషపు చూపు ఉందా? నేను చూశాను దీన్ని. నెక్స్ట్ రూటు. ఇదివరకు బండి ఎటు వెళ్ళేది. నన్ను అడగండి, ఎటు వెళ్ళేది బండి? చెప్పండి. ఎటు వెళ్ళేది? వెళ్ళకుండా చోట్లకి వెళ్ళేది. కానీ ఇప్పుడు బండి ఎటు వెళ్ళాలి? వచ్చేయాలి చర్చి దగ్గర గట్టికి చప్పట్లు కొట్టండి. కనపడొద్దా? క్రియలు ఇవి. నువ్వు అక్కడ ఒప్పుకున్నావు, ఆ ఒప్పుకున్న దానికి క్రియలు కనబడాలి. కనబట్టలేదు చాలామంది జీవితంలో. అక్కడ ఎలా ఉన్నారో ఇక్కడ అలాగే ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చేయట్లేదు? మారు మనసుకు తగిన ఫలము వాళ్ళు ఫలించట్లా. మారు మనసు పొందుకున్నాం కదా, మనల్ని చూసినప్పుడు ఈ బిడ్డ రక్షింపబడిన బిడ్డ, ఈ బిడ్డ పశ్చాత్తాపం పడిన బిడ్డ, ఈ బిడ్డ పాపాలు క్షమించబడిన బిడ్డ. ఎందుకంటే తన నడక మారింది, చూపు మారింది, పరిస్థితులు మారాయి, భాష మారింది, వేషం మారింది, అన్నీ మారాయి. కాబట్టి ఈ బిడ్డ అలాంటి వాడని చెప్పగలుగుతున్నారా మన గురించి? లేదు. అందుకని అంటున్నాడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి.